బోలెడన్ని కొబ్బరి చెట్లతో కళకళలాడుతున్న ఈ ప్రదేశం చూస్తే కోనసీమ గుర్తొస్తుంది కదండీ! ఎస్కలేటర్ ఎక్కేవాళ్ళు, దిగ్గేవాళ్ళతో హడావిడిగా ఉన్న ఈ షాపింగ్ మాల్ ఒమాన్ దేశంలోని మస్కట్‌లో ఉందండి. ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అనే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా చాలా బావుందండి. ముముసో అనే షాప్‌లో ఈ బొమ్మయితే చాలా వింతగా ఉంది కదా! తల పైకెత్తి చూస్తే ఈ పైన డోమ్ అయితే వావ్! సూపర్ అన్నట్లుగా ఎంత బావుందో! ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఒమాన్ దేశానికి ఏప్రిల్ నెలలో రంజాన్ సెలవులప్పుడు వెళ్ళామండి. మేముంటున్న ఖతార్ దేశం నుండి ఒమాన్ దేశానికి గంట సేపే ఫ్లైట్‌లో ప్రయాణం. అక్కడ ఒమాన్ దేశంలోని హోటల్‌లో స్టే చేసిన తర్వాత సైట్ సీయింగ్ అని బయలుదేరామండి. నేను అదే ఇందాక చెప్పాను కదా! ఏప్రిల్ నెలలో రంజాన్ హాలిడేస్ అప్పుడు వెళ్ళామని. కాకపోతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే బాగా లేట్ అయింది. మేము వెళ్ళినప్పుడు రంజాన్ సెలవు రోజులు కాబట్టి ఇక్కడ ఈ బీచ్‌లోనైతే చాలా మంది జనాలైతే ఉన్నారండి. సాయంత్రం పూట అందరూ వచ్చి అలా రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఈ ఒమన్ దేశంలో కూడాను చాలా మంది వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు సెలవు కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉండే బీచ్‌లు కానీ, పార్కులకు కానీ వెళ్ళి కాస్త అలా సేద తీరుతుంటారు. మళ్ళీ వచ్చే వారంకి పని చేయడానికి అన్నట్లుగా మనం శక్తినైతే పుంజుకోవాలి కదండీ! ఇక్కడ గల్ఫ్ దేశాలకి చాలామంది మగవాళ్ళు వాళ్ళ కుటుంబాల్ని వదిలేసి వచ్చి, ఇక్కడ దొరికే రకరకాల పనులు చేస్తూ డబ్బుల్ని ఇంటికి పంపిస్తుంటారు కదండీ! కొంతమందికైతే సరైన తిండి, వసతి అయితే ఉంటుందేమో కానీ కొంతమందికి అవి కూడా సరిగ్గా ఉండవేమో కదా! కానీ ఎన్ని కష్టాలు ఎదురైనను వాళ్ళ కుటుంబం సభ్యుల కోసమని మగవాళ్ళు కొందరైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తుంటారు. ఇక్కడ బీచ్ దాటిన తర్వాత అయితే ఇలాగ కొబ్బరి చెట్లన్నీ చాలా ఉన్నాయండి. ఇక్కడ పచ్చటి గడ్డిలోని ఇక్కడ జనాలందరూ కూర్చుని రిలాక్స్డ్‌గా ఉన్నారు అందరూ. ఇక్కడ కొబ్బరి చెట్లను చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అలాగే వేప చెట్టుకి పూత కూడాను ఉంది. అప్పుడు వేప పువ్వులైతే చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో చాలా బావుంటుంది చూడండి. ఖతార్ దేశంలో కూడాను చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయండి. చాలా బావుంటాయి. కానీ ఇక్కడ ఒమన్ దేశంలో కూడాను షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయో చూద్దామని అలా ఇంకా బయలుదేరాం. ఈ ఫ్లైఓవర్స్‌ని చూస్తుంటే మన వైపు వాటిలాగే ఉన్నాయి కదండీ! ఐకియా అదేనండి, కొందరైతే ఇకియా అంటారు కదా! అదైతే కనిపిస్తుంది. అదిగోండి ఇక్కడ దూరంగా. ఈ ఐకియా షాప్ అయితే స్వీడన్ వాళ్ళది కదండీ! వాళ్ళు ఆల్రెడీ మన హైదరాబాద్‌లో కూడాను ఓపెన్ చేశారు కదా! మేమింకా అక్కడికి వెళ్ళలేదు. మీరు ఐకియా షాపింగ్ మాల్‌కి వెళ్లారా అండి? రంజాన్ టైంలో వెళ్ళామని చెప్పాను కదండీ! అందుకని ఇక్కడ డెకరేషన్స్ అయితే అన్నీ చేసున్నారు. ఇక్కడ ఒంటెలు, ఖర్జూరం చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి కదండీ! అందుకని ఆ బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదిగోండి మాల్ ఎంట్రన్స్. అంటే మన కార్‌లో వస్తే గనుక ఆ లోపలికి వెళ్ళి పార్క్ చేసుకోవాలి. కానీ మేము టాక్సీలో వచ్చాం కదా! ఇంకా డైరెక్ట్‌గాను షాపింగ్ మాల్ ఎదురుగానే వచ్చేసాం. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అంటారు కదండీ! అలాగే ఐకియా ఆ లోగో అయితే చాలా సింపుల్‌గా డార్క్ బ్లూ మీద యెల్లో కలర్స్‌తోని బావుంటాయిది. ఇదొక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లా ఉందండి. ఐకియా, తర్వాత ఒమన్ ఎవెన్యూస్ మాల్, అలాగే లూలు హైపర్ మార్కెట్ కూడా ఇక్కడే ఉందండి. బయటకైతే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. లోపల కూడాను ఇంకా బావుంటుందని అనుకుంటున్నాం. ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అని ఈ షాపింగ్ మాల్ ఇదిగోండి పేరైతే ఈ పైన రాశారు. అరబిక్‌లో కూడా ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. ఇంకా ఈ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. షాపింగ్ చేసి బయటికి కొందరు వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే మాత్రం చాలా బావుందండి. కొన్ని షాపింగ్ మాల్స్‌లో అయితే మనం కొంత అమౌంట్ ఖరీదు చేస్తే ఏవైనా వస్తువులను కానీ ఏవైనాను ఒక 50 రియాల్స్ కానీ, 100 రియాల్స్ కానీ అలాగా మనకి నచ్చినంత ఖరీదు చేస్తే 50 రియాలకి ఒక కూపన్, 100 రియాల్స్ అయితే 2 కూపన్స్ అలాగా కూపన్స్ అయితే ఇస్తారు కదండీ! వాటిని మనం ఫిల్ చేసి లక్కీ డ్రాలో వేస్తే అదృష్టం ఉంటే కారు కానీ, ఇంకా ఏవైనా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసిన ప్రైజెస్‌నైతే గెలుచుకోవచ్చు. ఇదంతా రమదాన్ కోసం చేసిన డెకరేషన్ అండి. చాలా బావుంది కదా! లక్కీ డ్రాలోనైతే ఎలాగైనా రావాలని దేవుడికి దండం పెట్టుకొని కొంతమందైతే కూపన్స్ దేవుడి గదిలోకి తీసుకెళ్ళి దండం పెట్టి మరెన్నో లక్కీ డ్రాలో అయితే వేస్తుంటారు. ఒమాన్ దేశం రాజుగారి ఫోటో. ఈ ఒమాన్ దేశంలో మేము వెళ్ళిన ప్రదేశాల్లో చాలా చోట్ల అక్కడ ఆ దేశం రాజుగారి తాలూకా ఫొటోస్ అయితే ఉన్నాయండి. అలాగే మేము ఉంటున్న ఖతార్ దేశంలో కూడాను ఖతార్ దేశం రాజుగారు వాళ్ళ నాన్నగారి ఫొటోస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి. అంటే ఆయా దేశాల ప్రజలు వాళ్ళ దేశాల రాజుగారి తాలూకా గౌరవార్థం ఇలా షాపుల్లోని గట్రా ఫొటోస్ పెట్టుకుంటారు. ఈ ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అనేది అయితే లూలు హైపర్ మార్కెట్ వాళ్ళ తాలూకా ఒక డివిజన్ అటండి. అంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు నేను ఒకసారి గూగుల్‌లో మళ్ళీ చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఈ షాపింగ్ మాల్‌లో అయితే చాలా ఐటెమ్స్ దొరుకుతాయి. బట్టలు, టాయ్స్,
తర్వాత ఫుడ్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా చాలా రకరకాలైతే ఈ షాపింగ్ మాల్‌లో ఉంటాయి. ఈ షాప్ అయితే గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి. ఇక్కడ అరబిక్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ షాపింగ్ మాల్‌లో కూడాను చాలామంది మన ఇండియన్స్ అయితే కనిపించారండి. ఒమాన్ దేశంలోని తెలుగు వాళ్ళైతే చాలామంది ఉన్నట్లుగా ఉన్నారు. నేను ఇంతకు ముందు ఇంకొక వీడియో అప్లోడ్ చేశానండి. అంటే ఒమాన్ దేశంలో ఉన్న బీచ్ అలాగే మత్రాసూక్ అనే ప్లేస్ వారిన్నిటితో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని చూసిన తర్వాత కొందరైతే చాలా బాగుందని కామెంట్స్ పెట్టారు. తర్వాత ఒకరైతే అక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయా, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏంటి అని ప్రశ్నలు అయితే అడిగారండి. కానీ మేము ఖతార్ దేశంలో ఉంటాం కదండి. ఒమన్ దేశంలో జస్ట్ అలా చూడటానికి ఒక వారం 10 రోజులు ట్రిప్ కని వెళ్ళాం అంతే. అక్కడ ఒమన్ దేశంలోని జాబ్స్ గురించి మిగతా విషయాలు అయితే తెలియదు. ఈ వీడియోను ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఒమన్ దేశంలో ఉంటున్న వాళ్ళు చూస్తే మీకు వీలైతే నచ్చితే కుదిరితే అక్కడ ఏ జాబ్స్ ఉంటాయి, వాటి గురించి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కడగా ఎక్కువగా ఉంటారు, ఏ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారు అనే విషయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఒమన్ దేశం రావాలనుకుంటే వాళ్ళకి ఆ సమాచారం ఉపయోగపడుతుంది కదండి. దానివల్ల ఒక్కరికైనా ఉద్యోగం కనుక వచ్చి వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉందంటే మనకు కూడా చాలా సంతోషం కదండి. ఎవరికైనా మంచి జరిగితే అది చాలా చాలా ఆనందించదగ్గ విషయం కదా. ఈ షాపింగ్ మాల్లోని మరొక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ పైనుండే డోమ్ చూడండి, అంతను బ్లూ కలర్లోని ఎంత బాగుంది కదా. ఈ మొత్తం షాపింగ్ మాల్లో 200కు పైగానే షాపులు అయితే ఉన్నాయండి. ఎక్కడికక్కడ ఎస్కలేటర్లు, లిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి. సెలవు రోజులు కాబట్టి జనాలు కూడా బాగానే కనిపిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్లోనే పై ఫ్లోర్లో కిడ్స్ జోన్ కూడా ఉంది. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికంటూ బోలెడన్ని ఉన్నాయండి. పై ఫ్లోర్కి వెళ్ళి అవి కూడా నేను చూశాను, వీడియోకి అయితే తీశాను. కానీ మొత్తం ఈ వీడియోలో అయితే వాటిని పెట్టడం లేదండి. మొముసో అని షాప్కి అయితే వచ్చాము. దీని గురించి గూగుల్లో వెతికితే అది చైనీసా లేదంటే కొరియన్ షాప్ అనేది అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి ఐకియాకి అయితే వచ్చాం. ఇక్కడ ఖతార్ దేశంలో ఉన్న ఐకియా కూడాను సేమ్ ఇదే డిజైన్లో ఇలాగే ఉంటుంది. అంటే ఏ దేశంలో పెట్టినా కానీ వాళ్ళు బేసిక్ మోడల్ అయితే ఇలాగే ఉంటుందేమో కదా. అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్స్ తర్వాత డెజర్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. వైజాగ్లోని ఒక ఏరియాలోనైతే మెయిన్ రోడ్కి ఆనుకొని ఒక డైరీ ఫామ్ ఉంటుంది కదండి, విశాఖ డైరీ ఫామ్ అనుకుంటా. అక్కడ కూడా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది కదా. అక్కడ చాలా రకాల మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతుంటాయి కదా. ఎన్ఏడి జంక్షన్ దాటిన తర్వాతే అనుకుంటానండి, అంటే టువర్డ్స్ స్టీల్ ప్లాంట్ వైపు. అంటే ఈ ఏరియా అయితే నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తు రావడం లేదు. మీకు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక. ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కదండి. ప్రతి చోటను ఇప్పుడు పల్లెటూర్లు, పట్టణాలు ఎక్కడ కూడాను చాలా అంటే చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు పల్లెటూరులో కూడాను చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కదండి. చైనీస్ ఐటమ్స్ కానీ, పానీపూరి ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. అంటే మామూలుగా చేగొడీలు, వడలు, పకోడీలు, బజ్జీలు వీటితో పాటుగాను వేరే ఐటమ్స్ కూడాను దొరుకుతున్నాయి. ఏదైనా బయట దొరికే ఫుడ్లో అయితే ఆర్టిఫిషియల్ కలర్స్, తర్వాత ఎక్కువగా ఉప్పు, పంచదార లాంటివి వేస్తుంటారు. అలాగే వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. సో అలాంటి ఫుడ్ తింటే కనుక మనకి లేనిపోని అనారోగ్యాలన్నీ వచ్చేస్తాయి కదండి. కానీ నాకు అదనిపిస్తుందండి, బయట ఫుడ్ మనం తిన్నామంటే మనం డబ్బులు ఎదిరిచ్చి మరిన్ను రోగాల్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా. ఎప్పుడో ఏదో తింటే పర్లేదు కానీ చాలా తరచుగా ఇంకా రోజు తప్పించి రోజు, లేదంటే రోజు వర్షం పడుతుందనో, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు తిందామనో, లేదంటే బోర్ కొడుతుందనో, లేదంటే హ్యాపీగా ఉన్నామనో, లేకపోతే ఏదైనా బాధగా ఉందనో, ఇలా ఏదో ఒక సందర్భం అంటూ క్రియేట్ చేసుకుని, లేదంటే కొత్త ఐటమ్స్ వచ్చాయనో ఏదో ఒకటి బయట నుంచి ఇప్పుడు అందులో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి నిమిషాల్లోనే ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు కదండి. సో ఇలాంటి వాటిని తింటూ ఉంటే అనారోగ్యం ఇంకా మన దరి చేరకుండాను ఊరుకోదు కదండి. సో వీలైనంత మనం ఇంట్లో వండుకుంటేనే మంచిది. కాకపోతే మనకి పని ఎక్కువగా ఉంటుంది, అయిపోతుంది అనుకుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్న చిన్న పనులు సాయం చేసుకుంటూ ఒకరికొకరు ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే సరదాగా కూర్చుని, వీలైతే డాబా మీద కూర్చుని, లేదంటే మూన్ లైట్లో పౌర్ణమి వెలుగుల్లోని ఆరు బయట కానీ డాబా మీద కానీ కూర్చుని తింటే చాలా బాగుంటుంది కదండి. అందులోనూ మరీ వేడిగా కాకుండా చల్లగా కాకుండా ఉన్న వాతావరణంలోనైతే అలా తింటే ఎంత బాగుంటుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యన కూడాను మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది కదండి. అంటే మనం ఈ మధ్యనైతే తినేటప్పుడు కూడాను మొబైల్ కానీ టీవీ కానీ చూస్తూనే తింటున్నాం. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది పట్టించుకోకుండాను స్క్రీన్ పైనే చూస్తూ తింటున్నాం. అలా కాకుండాను అందరూ కుటుంబంలోని అందరూ కలిపి కూర్చుని ఒకే దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనండి, లేదంటే కొద్దిగా
ఇబ్బందైతే వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తుంటే అది బావుంటుంది అలాగే కదండీ! ఇంట్లో వాళ్ళు చేసిన చిన్న చిన్న పనులకు కూడాను మనం బావుంది అని మెచ్చుకుంటే అదొక ఆనందం కదా! అంటే ఒక కూర వండినప్పుడు బావుందనో, లేదంటే పిల్లలు మనం లేపగానే వెంటనే లేచి చకచకా స్కూలుకి తయారైనప్పుడు, లేదంటే వాళ్ళు ఆడుకున్న తర్వాత బొమ్మలన్నీ తీసి ఒక పక్కన పెట్టేసినప్పుడు కానీ, లేదంటే హోంవర్క్ సమయానికి చేసుకొని చక్కగా చదువుకున్నప్పుడు, లేదంటే శ్రీవారు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి బయటికి తీసుకువెళ్ళినప్పుడు కానీ, ఏదైనాను ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఆనందంగా ఉంటుంది కదా! మొత్తానికి ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అయితే ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకా ఒమన్ గురించి అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మరి మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయగలరు. అలాగే వీడియోస్‌ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బావుండాలి.